అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకోబోతున్నారు. మీ గ్రహ నక్షత్రాలను బట్టి ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఈరోజు మీరు మాత్రము ఎగిరి గంతలేయటం ఖాయము. పరిహారంలో ఈరోజు మరి వినాయకునికి పూజలు సమర్పించాలి. అనంతరము మరి ఈరోజు మీరు చక్కగా అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి. పాలతో చేసినటువంటి తీపి మిఠాయిలను. ఇలా చేసినట్లయితే కనుక మీకు చాలా శుభప్రదమైనటువంటి మరి అవకాశాలు దక్కుతాయి. ఇక ఈరోజు ఎవరికైతే వివాహంలో అంతరాయాలు ఉన్నాయో వారు మాత్రం అంతరాయం కలిగి ఉంటే అప్పుడు కుంకుమ పువ్వుని మీరు చక్కగా పాలతోటి కలిపి మీరు చక్కగా పార్వతీ మాతను ఆరాధించండి. ఇలా చేసినట్లయితే కనుక వివాహంలో ఉన్నటువంటి అంతరాయాలన్నీ కూడా ఈరోజు తొలగించబడతాయి. గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. జీవితంలో ఆనందం అనేవి పొందగలుగుతారు. ఈరోజు మీకు గౌరవ ప్రతిష్టలు కూడా అందుతాయి. ఇలా చేసినట్లయితే కనుక మీకు మరి ఎవరికైనా సరే ఇలా చేయటం వలన గౌరవ ప్రతిష్టలు తప్పకుండా అందుతాయి. వ్యాపారంలో కూడా మద్దతు అనేది అందుతుంది. ఇక సహనం మరియు ఓర్పుతో సంయమనంతో కొనసాగించడం వలన కొన్ని ప్రయత్నాలు అయితే సొంతంగా చేసుకోవడం వల్ల అన్ని ప్రయత్నాల్లో అయితే సఫలీకృతం అవుతారు. తొందరపాటు మాత్రం మీరు ఈరోజు మానుకోవాలి. కుటుంబ సహకారం అనేది అందుతుంది. కొంతమంది అనుభవజ్ఞులైన వ్యక్తులను కూడా మీరు కలుసుకుంటారు. ఈరోజు పనులను పూర్తి చేయడంలో సహాయం కూడా పొందుతారు. శుభవార్తలు అందుకుంటారు. వివాహం కోసము మంచి ప్రతిపాదన కూడా ఒక కుటుంబం నుండి వస్తుంది. వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మార్చుకోండి. మరి పని ప్రాంతంలో ఉన్న సమస్యలను తొలగించుకోండి. మరి మంచి విషయాలలో మెలకువగా ప్రవర్తిస్తారు. మరి ఏదైనా సమస్యలు ఉంటే ఇంట్లో ఉన్నటువంటివి అవి బయటకు వెళ్ళడం అనేది సాధ్యమవుతుంది. మీ ఓర్పు మరియు సహనం కారణంగా ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీకు తూర్పు ముఖంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వదిలించుకోవచ్చు. మరియు చర్మ వ్యాధికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో చక్కగా మీరు వేప ఆకులను 11 వేసి మరి ఆ నీటిలో మరి 11 లవంగాలు వేసి స్నానం చేసినట్లయితే దోష నివారణ జరిగి మీకు చర్మానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మరి అవి తొలగించబడతాయి. మరియు ఈరోజు మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. మీకు పటికను కూడా వేయాలి. స్నానం చేసేటటువంటి ఆ నీటిలో మీరు వేప ఆకులు 11 మరియు 11 లవంగాలు మరియు పటిక ముక్కను కూడా అందులో వేసి కొద్దిగా స్నానం చేసినట్లయితే కనుక మీకు దోష నివారణ జరిగి అన్ని శుభాలు అనేవి మీకు కలుగుతాయి. రోజు మీరు చూసినట్లయితే కనుక కొంతమంది జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతూ ఉంటే అటువంటి వారు మాత్రం ఈరోజు మరి 21 బిల్వ అక్షరాలపై గంధపు చెక్కతోటి నామ శివాయ రాసి శివలింగానికి అందించండి. ఇలా చేయటం వల్ల కూడా మీకు ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏ విధమైన సమస్యలైనా సరే తొలగించబడడం అనేది సాధ్యమవుతుంది. మనకి శుభప్రదంగా ఉంటుందా. ఆరోగ్యంలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. పెద్దల ఆశీస్సులు అందుతాయి. చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. లక్కీ సంఖ్య 68. లక్కీ కలర్ అయితే మరి పగడపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.